ఓకే ఓకే. శ్రీధర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒకసారి అనండి, మీరు అలా అనండి. అస్తమానం ఇలాగే అంటుంటారు. చాలా యాజ్ అ రైటర్ నేను మీకు హోస్ట్ చేశాను కొన్ని షోస్ బ్యాక్ దెన్, బట్ యాజ్ అన్ యాక్టర్ విత్ యూ యాజ్ ద డైరెక్టర్ చాలా హ్యాపీగా ఉంది టు వర్క్. అందరూ చూస్తారు, ఈ టాలెంట్ కూడా మీది త్వరలో. ఐ విష్ యూ గెట్ మెనీ మోర్ ఫిల్మ్స్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అహెడ్ సార్. మహి గారు థ్యాంక్ యూ సో మచ్. మన సీక్రెట్స్ అలా ఉండి Okay, so here we have Sudhir Garu. Welcome. నేనే ఫస్ట్ వచ్చాను. సో నేను అండ్ సుధీర్ ఒకే ఈవెంట్ నుంచి వచ్చాము కలిసి, బట్ నేను ఫస్ట్ వచ్చాను. సుధీర్ నేనే ఫస్ట్ వచ్చా. ఒక్క హాయ్ అంట చెప్పు. మహి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా సాయిబాబా గారు అక్కడెక్కడో ఉన్నారు, చూసాను నేను. థ్యాంక్ యూ సాయిబాబా గారు ఫర్ బేరింగ్ ఆల్ ఆఫ్ అస్. మా అల్లరినంతా బేర్ చేసినందుకు థ్యాంక్ యూ సాయిబాబా గారు. అండ్ థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ జోసెఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ సార్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇప్పుడే వచ్చారా? ఓకే ఓకే. మీకు విషయం అర్థం కావట్లా, మైక్ నా దగ్గర ఉంది, ఏమీ వినపడట్లేదురా. సరే, అందరికీ వీళ్ళు థ్యాంక్స్ చెప్పనివ్వట్లేదు, నేను మాట్లాడనివ్వట్లేదు. సార్ మీరు మాట్లాడే ముందు ఒక చిన్న పని ఉంది సార్. సైలెంట్గా ఉండే వస్తారు మీరు. చెప్పేది అనండి, ఒకటి తర్వాత మాట్లాడాలి కదా. కాదు ముందు కాదు, ఇప్పుడే వచ్చి అప్పుడే మాట్లాడేస్తే ఎలా? కాస్త ఊరించాలి కదా వాళ్ళని. సార్ విత్ యువర్ పర్మిషన్ ఫస్ట్ బిగ్ టికెట్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. మూవీకి సంబంధించిన బిగ్ టికెట్ లాంచ్లోకి వెళ్ళిపోదాం సార్. ఓకే, ఇప్పుడు ఆగస్ట్ 19న రిలీజ్ కాబోతున్న వాంటెడ్ పండుకార్డ్ బిగ్ టికెట్ లాంచ్ జరగబోతోంది. అండ్ ఈ లాంచ్లో పాల్గొనవలసిందిగా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు రీసెంట్గా కార్తికేయ 2 మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. వెల్కమ్ సార్. అండ్ ఎస్ సునీల్ గారు టు జాయిన్. Okay, so here is the big ticket of Wanted Pandugad releasing August 19th in theaters. బాబు ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండండి, కొంచెం సైలెంట్గా ఉండండి. బాబు బిహేవియర్ బాగా పోతే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఏంటది? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరు వెళ్ళరా అక్కడికి? ఎవరు వెళ్ళి చెప్పరే? ఎవరు పిలిచారు వాళ్ళని? ఏం పెద్ద చిన్న లేదా? ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం అంతా ఆనందంగా ఉంది. మళ్ళీ సినిమాలకు పూర్వ వైభవం వచ్చినాయి. ఓ పక్కన సీతారామం, ఓ పక్కన బింబిసార,
నిన్న రిలీజ్ అయిన విశ్వప్రసాద్ కంగ్రాచులేషన్స్. కార్తికేయ 2 దాని తర్వాత రాబోతోంది ఆగస్ట్ 19th మన పిక్చరు. అందులో ఈ కేకలన్నీ అక్కడ పెట్టండి, సుధీర్ కోసం కానీ సునీల్ కౌర్ కోసం కానీ ఎవరి కోసమైనా. అండ్ కంగ్రాచులేషన్స్ విశ్వప్రసాద్ గారు, యూ బాట్ ది ఫస్ట్ టికెట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ యూ కమ్. థ్యాంక్ యూ. ఆయనకే ఇస్తున్నాను మైకు. సుధీర్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. అసలే చాలా టెన్షన్గా ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడాలంటే ఇంకా టెన్షన్ పెడుతున్నారు మీరు. ఓకే, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఈ సినిమా ప్రతి ఫంక్షన్లోని, ప్రతి ఇంటర్వ్యూలోని ఇదే మాట చెప్తున్నా. రాఘవేంద్రరావు గారి సినిమాలు చూస్తూ పెరిగిన మేము ఆయన సినిమాలో యాక్ట్ చేసే అవకాశం రావడం నిజంగా ఎక్కడో చేసుకున్న అదృష్టం, ఎక్కడో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాము. ఆయన సూపర్విజన్లోనే అట్లీస్ట్ ఒక్క షాట్ కనబడితే చాలు అనుకున్నాం. అలాంటిది ఒక సినిమా పిలిచి ఇవ్వడం అనేది ఆయన గొప్పదనం. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు ఫర్ గివింగ్ దిస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. అండ్ ఆగస్ట్ 19th ఈ సినిమా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి వస్తుంది. దయచేసి వెళ్ళి ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ ఒక్క వాంటెడ్ పండుగడే కాదు, ప్రతి ఒక్క సినిమా, నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ స్పెషల్లీ మెన్షనింగ్ ఈ సినిమా అని కాదు, అన్ని సినిమాలు దయచేసి వెళ్ళి థియేటర్లో చూడండి అండ్ సినిమాల్ని బ్రతికించండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. అండ్ ఎస్, మరి ఇప్పుడు మామూలుగా పండు అంటే మనకి రాఘవేంద్రరావు గారి సినిమాలో పళ్ళు ఎలా గుర్తొస్తాయో ఈ యాక్టర్ కూడా మనకు డెఫినెట్గా గుర్తొస్తారు. ఈ సినిమా తర్వాత నుంచి ఇంకా ఎక్కువగా గుర్తొస్తారు. సునీల్ గారిని రిక్వెస్టింగ్ టు స్పీక్. మోస్ట్ వాంటెడ్ పండు. అందరికీ నమస్కారం అండి. భయ్యా చాలా 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 థ్యాంక్స్. మీరు అందరూ కూడా ఈ టైంలో కూడా ఇంతసేపు ఉండి మీరు అందరూ ఇంత హుషారుగా ఉన్నారు. మీకు పేరు పేరున చాలా థ్యాంక్స్ భయ్యా. అండ్ మామూలుగా రాఘవేంద్రరావు గారి సినిమాలో పండు ఉంటుంది, పళ్ళు ఉంటాయి కదా. ఈ టైటిల్లోనే పండు ఉంది చూడండి క్లియర్గా. పండు అని రాసి ఉండడం కాదు, మధ్యలో పండు కూడా ఉంది. అలాగే పక్కనే గాడు కాకుండా గాడ్ అంటే దేవుడు ఉన్నాడు. దేవుడి దగ్గర మనం పళ్ళు పట్టుకుని వెళ్తాం కదా, అలా రెండు ఉన్నాయి ఇందులో. సో ఈ సినిమాలో నాతో పాటు చాలామంది ఏంటంటే ఇప్పుడు మా కామెడీ ప్రపంచం ఉన్న మామూలుగా కామెడీలు అంటే కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేవాళ్ళు అందరూ కూడా ఈ సినిమాలో అందరూ ఉన్నామండి. నేను చాలా ముఖ్యమైన పాత్ర చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ రాఘవేంద్రరావు గారు గురించి ఒక విషయం చెప్పాలి మీకు. నేను అప్పట్లో ఆయన సినిమా షూటింగ్ చేసినప్పుడు నాకు అప్పుడే మ్యారేజ్ అయింది. హనీమూన్కి నేను బయటికి వెళ్ళాలి. ఆ మన్నాడు రాఘవేంద్ర గారి షూటింగ్. సార్ టెన్షన్గా ఉంది సార్, నాకు రేపు పొద్దున్న ఫ్లైట్ మిస్ అవుద్దేమో అంటే, లేదురా వాళ్ళు ఫ్లైట్ తుడిసే టైంకి పంపించేస్తాను నిన్ను అన్నారు. నిజంగానే పాపం నన్ను వాళ్ళు ఇంకా ఫ్లైట్ తుడిసే టైంకే పంపించారు. ఆయన అర్థం చేసుకున్నట్టు ఆర్టిస్టులను ఎవరు అర్థం చేసుకోరండి. ఇప్పటికీ నేను వేరే సినిమాల షూటింగ్లో డైరెక్టర్స్ చెప్తాను, రాఘవేంద్రరావు గారి లాగా కొంచెం పెద్ద మనసు చేసుకోండి. 10 చోట్ల చిన్న క్యారెక్టర్లు చేసేటప్పుడు 10 చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది, 10 చోట్ల అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. చాలామంది తక్కువ మంది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళు గొప్ప అయిన రాఘవేంద్రరావు గారు. సో ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని నా మిత్రుడు శ్రీధర్ సిపాన డైరెక్టర్గా చాలా పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తమ్ముడు వెనకాల నుంచి అనేస్తున్నాడు, మిత్రుడు కాదు తమ్ముడు 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 అంటున్నాడు వెనకాల. నిజమే, తమ్ముడే. అండ్ మెయిన్ వెంకట్ గారికి
బాగా డబ్బులు తీసుకురావాలి భయ్యా ఈ సినిమా. చాలా ఇష్టంతో ప్యాషన్తో వచ్చి కొన్ని వేల మందికి అంటే ఉద్యోగాలు కల్పించి, ఇందులో పని కల్పించి, మా అందరికీ కూడా ఇందులో పని కల్పించినందుకు గాను ముందు వెంకట గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తమ్ముడు.